అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, కానీ కూసేవేమో కారు కూతలన్నట్టుగా మారింది కొందరి సెలబ్రిటీల పరిస్థితి. చెప్పమని కూడా చాలా బాగానే చెప్తుంటారు. సమాజంలో చాలా ఉద్దండుల్లాగా, సమాజంలో మార్పు తీసుకొచ్చే వారి వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ చేసేవంతా కూడా ఇటువంటి చేస్తారు. ప్రస్తుతం సింగర్ మంగ్లీకి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. డ్రగ్స్ కేసులో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. బర్త్డే సందర్భంగా నషా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది మంగ్లీ. అయితే చేవెల్లోని త్రిపుర రిసార్ట్లో మంగ్లీ బర్త్డే పార్టీ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, నటులు కలిపి మొత్తం 48 మందితో పార్టీ నిర్వహణ జరిగింది. అయితే పార్టీలో గంజాయి, డ్రగ్స్ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో రిసార్ట్ పైన పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు ఎక్సైజ్ పోలీసులు. 48 మందికి టెస్ట్ చేయగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. పార్టీలో భారీగా ఫారెన్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఫోక్ సింగర్ మంగ్లీ అందరికి తెలిసిందే, చాలా ప్రముఖంగా పాటలు పాడారు. ప్రముఖ సింగర్ మంగ్లీ ప్రస్తుతానికి డ్రగ్ కేసులో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. తను నిర్వహించినటువంటి పార్టీలో 48 మంది హాజరు కాగా దాంట్లో 9 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. చూడండి, ఆ పార్టీకి సంబంధించి ఆ దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ చూడండి. పార్టీలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఒక రిసార్ట్ లో ఈ పార్టీ ప్లాన్ చేశారు తన బర్త్డే వేడుకల్ని. చాలా మంది నటీనటులు, చాలా మంది తనకు సంబంధించిన కొలీగ్స్, ఇతరత్ర తన కుటుంబీకులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో అక్కడ ఆ బాటిల్స్ చూడండి, ఆ ఫారెన్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆ టేబుల్స్ పైన మంచి బాటిల్స్, ఫారెన్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. అక్రమంగా వాటికి ఎటువంటి లైసెన్సింగ్ ఉండదు, ఇక్కడ పర్మిషన్ ఉండదు, అటువంటి ఫారెన్ బాటిల్స్ ఉన్నాయి. గంజాయి, ఆ తర్వాత డ్రగ్స్ కూడా లభించినట్టు తెలుస్తోంది. అక్కడ 48 మంది పార్టీకి హాజరైతే పక్కా సమాచారంతో పోలీసులు రైడ్స్ చేశారు. ఆ తర్వాత టెస్ట్ నిర్వహిస్తే 9 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. మంగ్లీ నిర్వహించిన పార్టీ వేడుకలకు సంబంధించిన లైవ్ దృశ్యాలని చూడండి. అక్కడ చాలా మంది టేబుల్స్ పై కూర్చున్నారు. ప్రతి ఒక్క టేబుల్ పైన మంచి మంచి ఫారెన్ లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ దృశ్యాలు చూడండి. అక్కడ చాలా మంది తన కుటుంబీకులు, నటులు, ఇతరత్ర తన ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, ఆ తర్వాత సింగర్స్ అందరూ ఉన్నారు. సో బహుశా పోలీసులు రైడ్ చేసిన తర్వాత క్రమంలో ఈ దృశ్యాలు అనుకుంటా. సో పోలీసులు 48 మంది టెస్ట్ చేస్తే 9 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరి వారు ఎవరు ఏంటి అని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మంగ్లీని పోలీసులు దాదాపుగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చూడండి, ఆ స్క్రీన్ పై చూడండి, విజువల్స్ లో మీకు కనబడుతున్నాయి. సో చాలా మంది ప్రముఖులు అక్కడ చేరుకున్నారు. సో వారంతా ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పోలీసు రైట్స్ ని అక్కడ కంటిన్యూ చేస్తున్న క్రమంలోనే వీడియో రికార్డ్ చేశారు. సో ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సో దాంట్లో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు 9 మంది ఉన్నారట. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఏంటి మంగ్లీ నిర్వహించిన పార్టీలో డ్రగ్స్, గంజాయి, ఫారెన్ మద్యం అప్డేట్స్ ఏంటి? సింగర్ బర్త్డే సందర్భంగా ఒక పార్టీ కండక్ట్ చేసింది. పార్టీలంతా కూడా పలువురు స్నేహితులు, ఫ్యామిలీ, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన తన ఫ్రెండ్స్ అందరు కూడా సెలబ్రిటీస్ అండి. పార్టీకి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా డ్రగ్స్, గంజాయి సేవించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఒకవైపు రెగ్యులర్ గా ఎలా పోలీసులు అయితే ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేస్తారు, సడన్ తనిఖీలు చేయడంతో దాదాపు 48 మెంబర్స్ వరకు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 10 మందికి పైన పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. అనుమతి లేకుండా కూడా ఫారెన్ లిక్కర్ అంతా కూడా ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క బాటిల్ లాగా కూడా వాళ్ళు సేవ్ చేశారు. పలువురిని కూడా అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చి పంపించారని కూడా తెలుస్తుంది. ఎవరెవరు గంజాయి తీసుకున్నారు, దీంట్లో ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, దీంట్లో మహిళలు ఎంత, పురుషులు ఎంత అంతా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. మరోవైపు కూడా బర్త్డే ఉంది కాబట్టి ఈ బర్త్డే పార్టీ మాత్రము ఒక రేవ్ పార్టీ లాగా కండక్ట్ చేసిందనే చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఫోక్ సింగర్స్, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారు. పోలీసులకు మాత్రం పక్కా సమాచారం రావడంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేశారు. దాదాపు విదేశీ మందులు ఏదైతే బాటిల్స్ ఉన్నాయో ఇవంతా కూడా సుమారుగా ఒక 30-40 బాటిల్స్ వరకు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ కూడా చేవేళ్ల ప్రాంతం త్రిపుర రెస్టారెంట్ లో ఇదంతా జరిగింది. రాత్రి అంతా కూడా లౌడ్ మ్యూజిక్, హొక్కా, సిగరెట్స్, ఫారెన్ సిగరెట్స్, ఈ సిగరెట్స్ ఇవన్నీ బ్యాన్ చేసినప్పటికీ కూడా, ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ కూడా ఇల్లీగల్ గా మద్యం సేవించుకుంటూ, అదే కాకుండా
పార్టీ చేసుకున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. పోలీసు ఆకస్మిక తనిఖీలు చేయడంతో గుట్టు రద్దయిందని చెప్పొచ్చు. దాదాపు ఎవరు కంప్లైంట్ చేశారు, ఇంకెవరైనా పాత పెడ్లర్స్ ఎవరైనా ఉంటారో, కన్స్యూమర్స్ ఎవరు, దీంతో ఫారెన్ నుంచి ఎవరైనా వచ్చారో, వీళ్ళకి డ్రగ్స్ కానీ లేకపోతే గాంజా కానీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ఆరా తీస్తున్నారు. ఎవరైతే ఫామ్ హౌస్ ఓనర్ శివ అనే వ్యక్తి ఉన్నారో అతని పైన కూడా కేసు అయితే నమోదైంది. ఎక్సైజ్ రూల్స్ కి విరుద్ధంగా ఒకవైపు డీజే ప్లే చేయడము, హొక్కా తాగడం, ఈ సిగరెట్స్ కానీ మద్యము, అదే కాకుండా గాంజా, అదే కాకుండా డ్రగ్స్, ఇవంతా కూడా అందరికి మొత్తం మీద 10 నుంచి 15 మందికి వరకు కూడా డ్రగ్స్ సేవించారని కూడా తెలుస్తుంది. తెలంగాణలో మంచి పేరు తీసుకుంది. అదే కాకుండా లంబడి సాంగ్స్ పాడుతూ కూడా తను చాలా ఫేమస్ అయింది. కానీ ఈ యొక్క వ్యవహారంలో పాల్గొన్నటువంటి ఆ పార్టీ అంటే 9 మంది వ్యక్తులు ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది, అక్కడ తీసుకోవడం వల్లే వచ్చిందా, లేదంటే గతంలో మనం చాలాసార్లు చూసాం డ్రగ్స్ అనేది ఆ సందర్భంలో తీసుకోకపోయినా కొన్ని రోజుల పాటు కూడా ఉంటూ ఉంటుంది. ఎవరైనా వేరే చోట కన్జ్యూమ్ చేసిన వారికి ఇప్పుడు పాజిటివ్ వచ్చిందా? లైవ్లీగా మంగ్లీ నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ గంజాయి లాంటివి దొరికాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు మాత్రం తనిఖీలు చేసిన వెంటనే ఎస్ఓటీ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అక్కడ మాత్రం పలు గంజాయికి సంబంధించిన సబ్స్టెన్స్ అయితే ఇవన్నీ కూడా లభ్యమైనాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ సిగరెట్ కానీ ఫారెన్ లిక్కర్ ఇవంతా కూడా ఎస్ఓటీ పోలీసు, ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ కింద కేసులు నమోదు చేసి జాయింట్ ఆపరేషన్ కింద ఈ బర్త్డే పార్టీ అంతా గుట్టు రట్టు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మంగ్లీ పైన కూడా కేసు నమోదైంది. దీని కింద చూసుకుంటే కూడా మంగ్లీ పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది? తనే పార్టీ నిర్వహించారు, ఆ పార్టీలో అక్రమ మద్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. వితౌట్ లైసెన్సింగ్ అక్కడికి ఫారెన్ మద్యం వచ్చింది, గంజాయి చేరుకున్నట్టు తెలుస్తోంది, డ్రగ్స్ కూడా ఉన్నట్టుగా కొంతమందికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. సో ప్రస్తుతం మంగ్లీ పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? సో మంగ్లీని అరెస్ట్ చేశారా పోలీసులు? అప్డేట్స్ ఏంటి? మంగ్లీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే డ్రగ్స్ సేవించారో లేదంటే గాంజా సేవించారో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. మంగ్లీ మీద కూడా అనేక కేసులు, అంటే ఒకవైపు పర్మిషన్ తీసుకోకుండా న్యూసెన్స్ చేయడం, అదే కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదైనాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఎవరైతే త్రిపుర రెస్టారెంట్ ఓనర్ శివ ఉన్నాడో అతని పైన కూడా కేసు నమోదైంది. ఇలాంటి పర్మిషన్లు ఖచ్చితంగా ఒక గ్యాదరింగ్ 40 to 50 మెంబర్స్ ఫామ్ హౌస్ లో లిక్కర్ పార్టీ చేసుకుంటున్నారు, అది కూడా ఫారెన్ సరుకు తెప్పించుకొని మరీ పార్టీ చేసుకుంటున్నారు, ఈ సిగరెట్స్ వాడుతున్నారు. అంటే ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైతే పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళంతా కూడా హల్చల్ చేయడం, లౌడ్ మ్యూజిక్ పెట్టుకోవడం, ఇష్టానుసారుగా సెలబ్రిటీస్ లని పిలిపించుకోవడం, ఇదంతా కూడా రచ్చరచ్చ చేశారు. ప్రస్తుతం 2 వైపుల నుంచి కూడా శివ మరియు మంగ్లీ ఓనర్ ఇంకా మంగ్లీ మీద కూడా కేసులు నమోదైనాయని కూడా పూర్తిగా తెలుసు. ప్రస్తుతానికి మంగ్లీ నిజంగానే డ్రగ్స్ తీసుకుందని అనుకుంటున్నారా అని అంటే ఎస్ అని చెప్పి 82% అని చెప్తున్నారు. సో మంగ్లీ నిజంగా డ్రగ్స్ తీసుకుంటుందని అనుకుంటున్నారా అంటే 82% మంది ఎస్ అంటున్నారు, నో అని చెప్పి 18% అని చెప్తున్నారు. నిజంగా ఒక అమ్మాయి సో అక్కడ తను డ్రగ్స్ తనకి పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ కాలేదు. సో ఇది మనం డెఫినెట్గా కొంత ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. కానీ తను నిర్వహించిన పార్టీలో మాత్రం డ్రగ్స్ గంజాయి సేవించిన వాళ్ళు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఫారెన్ మద్యం ఉంది అక్కడ. తన బర్త్డే వేడుకల్లో భాగంగా చెవెల్లో అవుట్స్కట్స్లో ఒకసారిగా ఈ యొక్క రిసార్ట్లో తను పార్టీ నిర్వహించింది. సుమారుగా 48 మంది ఆ పార్టీకి హాజరయ్యారు. దాంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, నటినట్లు ఉన్నారు, తన ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఉన్నారు, ఇతర సింగర్స్ కూడా ఉన్నారు. వీరంతా ఆ పార్టీలో హాజరయ్యారు. త్రిపుర రిసార్ట్లో ఈ పార్టీ జరిగింది, తన బర్త్డే వేడుకలు. సో 48 మందిలో అందరూ కూడా పార్టీలో పాల్గొన్న వారంతా కూడా పైన టెస్టులు జరిగితే 9 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. సో 48 మందిలో 9 మందికి నిర్ధారణ తెలుస్తుంది. మరి 9 మంది ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు? అక్కడే డ్రగ్స్ తీసుకున్నారా, లేదంటే ఇతర చోట డ్రగ్స్ తీసుకుని అక్కడికి వచ్చారా? ఇంతకీ డ్రగ్స్ అరేంజ్ చేసింది ఎవరు? అసలు మంగ్లీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? తనకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లిక్కర్ బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫారెన్ మద్యాన్ని సమకూర్చింది ఎవరు? ఇలా చాలా కూలంకషంగా అన్ని విధాల పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే మంగ్లీ పైన, రిసార్ట్ ఓనర్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. 9 మంది ఎవరైతే పాజిటివ్గా నిర్ధారణ అయిందో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారిపైన ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పెట్రిషా, ఈ విషయం పైన ఎక్కడైనా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానివ్వండి, మంగ్లీ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా? ఎందుకంటే డ్రగ్స్ దొరికింది, ఇట్స్ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్. డ్రగ్స్ అనేది తన పార్టీలో ఉంది, ఒక సెలబ్రిటీ తన పార్టీలో డ్రగ్స్ని పెట్టి పార్టీ ఇస్తోందని అంటే ఇది ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్గా చూడాలి. సో తను ఎక్కడ రెస్పాండ్ అయ్యారు ఎక్కడైనా? అంటే ఇప్పటికీ మంగ్లీ ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా
డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని కూడా గతంలో కూడా అనేక సార్లు అధికారులు కూడా చెప్పారు. కానీ మంగ్లీ మాత్రము ఇప్పటి వరకు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం, అదే కాకుండా ఎక్స్క్లూజివ్ వీడియోస్, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ వీడియోస్ లో కూడా చూడొచ్చు బహిరంగ వీళ్ళు అంటే కుటుంబ సభ్యులు, అనేక మంది సెలబ్రిటీస్, ఫోక్ సింగర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎటువంటి పర్మిషన్లు లేకుండా అంటే మంగ్లీ పార్టీ అరేంజ్ చేస్తే ఈ సెలబ్రిటీస్ కైనా కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అంటూ కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ మంగ్లీకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, నిజంగానే ఆ సెలబ్రిటీస్ బయట తాగి లోపలికి వచ్చారా, లేకపోతే మంగ్లీ ఎందుకు ఈ హొక్కా కానీ లేకపోతే ఈ సిగరెట్ కానీ గాంజా ఇదంతా కూడా ఎక్కడి నుంచి సరఫరా చేస్తుంది, మంగ్లీ తాగిందా లేకపోతే ఏంటి అనేది కూడా పోలీసులు మరికొద్ది సేపట్లో కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 9 నుంచి 10 మంది వరకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా అక్కడనే సేవించారా లేకపోతే బయట ఎక్కడైనా సేవించారా, మంగ్లీ కూడా సేవించిందా అనేది కూడా నలుగురిలో తిరుగుతూ సమాజానికి మంచి చెప్తాననే ఒక ఆలోచనతో తను పాడేటువంటి పాటల్లో కానివ్వండి కొన్ని మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో ఉంటూ ఉంటారు. ప్రముఖంగా సెలబ్రిటీగా ఉన్నారు, చాలా సినిమాల్లో పాటలు పాడారు, ఫోక్ ఇండస్ట్రీలో కూడా తనకైనా గుర్తింపు తీసుకొచ్చుకున్నారు. అటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి పార్టీలో ఫారెన్ లిక్కర్ తీసుకురావడం ఏంటి, గంజాయి డ్రగ్స్ తీసుకొచ్చే వారిని పార్టీలోకి ఇన్వైట్ చేయడం ఏంటి, అసలు ఏంటి ఇంత అంటే బయటికి చెప్పేవన్నీ కూడా చాలా నిజాయితీగా ఉన్నాము, నిబద్ధతతో ఉన్నాము, నిజాయితీగా అంటే ఒక హరిశ్చంద్రుని మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల జరిగేటువంటి గుట్టు మాత్రం ఇప్పుడు బయటపడింది, గుట్టు రట్టయిందని చెప్పాలి. సో ప్రస్తుతం ఈ మంగ్లీ పార్టీలో ఈ రకంగా జరిగినటువంటి వార్తలు విన్న తర్వాత అటు ఫోక్ ఇండస్ట్రీలో కానివ్వండి, తన సింగర్స్ కొలీగ్స్లో కానివ్వండి ఎటువంటి చర్చ జరుగుతోంది? రైట్, ఖచ్చితంగానే చెప్పొచ్చు. ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న కొంత పలువురు కూడా భయప్రాంతులకు గురి అవుతున్నారు. ఎందుకంటే మంగ్లీ వాళ్ళతో పాటే ఉంటుంది, అసలు మంగ్లీ చెయ్యదు అని మరికొంతమంది అంటుంటే మంగ్లీ సేవించుండొచ్చు అంటూ కూడా పలువురు అయితే చెప్తున్నారు. చెప్పేది మాత్రము దేవుడు భక్తి మార్గంలో నడుస్తాను నేను అంటూ కూడా భక్తి పాటలు మాట్లాడుతూ అదే రీతిలో తను మాట్లాడుతూ ఉంటది. కానీ ఇప్పుడు మాత్రము ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉందని అయినప్పటికీ కూడా పర్మిషన్లు ఎందుకు తీసుకోలేరు, ఆ ఓనర్ ఎవరైతే ఫామ్ హౌస్ త్రిపుర రెస్టారెంట్ ఫామ్ హౌస్ ఓనర్ ఉన్నారో అతనికి తినకి ఎటువంటి సంబంధం, ఎందుకంటే యూజువల్లీ ఫామ్ హౌస్ రెంట్కి ఇచ్చే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా ఉంటుంటారు. ఎందుకంటే ఇటువంటి నిర్మానుష్యం ఉన్న ప్రాంతంలో సిటీ అవుట్స్కట్స్ లో డ్రగ్స్ ఇటువంటివన్నీ కూడా చెలరేగిపోతుంటాయి. కానీ ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులు కానీ ఎక్సైజ్ పోలీసులు కానీ ప్రతి దగ్గర కూడా నిఘా ఉంచుతారు. అటువంటిది ఈ ఫామ్ హౌస్ ఓనర్ కి మంగ్లీకి ఎటువంటి సంబంధం, ఫామ్ హౌస్ ఓనర్ కూడా ఈ పార్టీలో ఉన్నాడా లేకపోతే మంగ్లీ కూడా సేవించిందా, ఇంకా ఎంత మంది ఉన్నారు అనేది కూడా తన కుటుంబీకులు అంటే ఎవరున్నారు, తనతో పాటుగా తన సోదరి కూడా ఉన్నారా, తను కూడా చాలా ఫేమస్ పాటలు పాడుతూ ఉన్నారు, తను కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నారు. సో తను కూడా ఈ పార్టీలో ఉన్నారా, హాజరయ్యారా? అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు మాత్రం దీని గురించి ఎక్కడ మాత్రం చెప్పలేరు. అంటే ఒఫీషియల్ గా ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఉన్నారని ఎక్కడ కూడా వెల్లడించలేరు. కానీ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఊ అంటావా అనే సాంగ్ లో ఫేమస్ అయిందో తను కూడా ఉంది అంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. తనే కాకుండా ఫోక్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎవరైతే చాలా ఫేమస్ అయ్యారో వాళ్ళ ఫేమస్ పర్సనాలిటీస్ అందరు కూడా అక్కడనే ఉన్నారు. పలువురు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మంగ్లీకి చాలా స్నేహితులు వీళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైట్ పెట్రిషియా, సో ప్రెసెంట్ మంగ్లీ ఏం చెప్తోంది ఈ విషయం పైన? మంగ్లీని ఎవరిని ఆరా తీసే ప్రయత్నం చేశారా? ఎస్, మంగ్లీ ఫోన్ మాత్రం ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. అంటే నిజంగానే అక్కడ ఏం జరిగింది, మీరు ఏమైనా సేవించారంటే పోలీసులు మాత్రం చాలా క్లారిటీగా ఇక్కడ డ్రగ్స్ సేవించారు, ఏదైతే గాంజా సేవించారంటూ కూడా ఆల్రెడీ వెల్లడించిన పరిస్థితి. కానీ మంగ్లీ తాగిందా లేదా అనేది కూడా తెలియాల్సిన విషయం. అంటే పోలీసులు ఎక్కడ కూడా ఇంతమంది సేవించారు, ఇంతమంది పార్టిసిపేట్ చేశారంటూ కూడా లిస్టు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా మంగ్లీ సేవించిందా లేదా, మంగ్లీ కండక్ట్ చేసిన పార్టీలో మాత్రం 9 నుంచి 10 మంది వరకు సేవించారని తెలుస్తుంది. అసలు మంగ్లీ ఏం చేసింది, ఎందుకు పార్టీకి ఇంతమందిని పిలిచింది, అది కూడా సిటీ అవుట్స్కట్స్ లో, అది ఒక్కొక్క టేబుల్ మీద దాదాపు 2 నుంచి 3 వరకు ఫారెన్ సరుకు తనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంది, ఎక్కడ కొనుగోలు చేసింది, ఈ మద్యం కానీ డ్రగ్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చాయనే విధంగా కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. రైట్ పెట్రిషియా, మీరు హోల్లో ఉండండి, ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. విజువల్స్ చూడండి, సుమారుగా అందరూ యువకులే, తనతో పాటుగా బహుశా కొలీగ్స్ లేదా ఇతర కుటుంబీకులు ఇతరత్ర వ్యక్తులు ఉన్నట్టున్నారు. సో పోలీస్ రైట్స్ తర్వాత వారంతా ఒక్కసారిగా గుమికూడిన తర్వాత విజువల్స్ చూడండి. ఎస్, ఈ లైవ్ దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో ఒకసారి ఆ స్పాట్ నుంచి, అక్కడ రిసార్ట్ నుంచి, ఎస్ ఇక్కడ మంగ్లీ కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎస్
రైట్, ఒకసారి మళ్ళీ మీకు సెకండ్ బాక్స్ కొంచెం క్లియర్ గా చూడండి, అక్కడ మంగ్లీ కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎస్, సో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? రైట్, మంగ్లీ చూడండి, ఆ వీడియో తీస్తున్నటువంటి పోలీస్ అధికారి పైన ఫోన్ పై కొట్టేసి ఎందుకు వీడియో తీస్తున్నాం అంటోంది. బహుశా ఆ వీడియోలో కనిపించేది మంగ్లీ వీడియో ఆపుతావా లేదా అంటూ కూడా అడుగుతోంది ఆవిడ. వీడియో ఆపుతావా లేదా అంటూ కూడా క్వశ్చన్ చేస్తోంది. తన డ్యూటీ తను చేస్తున్నారు. బిఫోర్ దాట్ బయటికి వచ్చి మేమంతా కూడా శ్రీరంగ నీతులు చెప్తాం, లోపల ఏదైనా చేస్తామంటే కుదరదు. సో డెఫినెట్ గా అంతకంతకు సమాధానం చెప్పాల్సిందే. ఇది బిఫోర్ మీరు తప్పు చేయక ముందు ఒకసారి ఆలోచించాల్సింది. ఇలా పోలీసులు వస్తారు, ఇది మనం చేసే తప్పు, ఈ తప్పు చేయడం వల్ల శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. మన సమాజానికి శ్రీరంగ నీతులే కాదు అన్ని రకాలుగా చెప్తున్నాం కాబట్టి మనం డెఫినెట్ గా కొంత ఆలోచించాల్సిన విషయాన్ని బహుశా మంగ్లీ ముందుగానే గుర్తు చేసుకోవాల్సి ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు అంతా బయటపడిపోయిన తర్వాత పోలీసులు వీడియో తీస్తూ ఉంటే వీడియోను ఆపుతావా లేదా అని మరి చిటికలేసి మరి చేయి చూపించి మాట్లాడుతోంది మంగ్లీ. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆ విజువల్ చూపిస్తాను మీకు నేను. ఒకసారి పీసారి మళ్ళీ ప్లే చేయండి. ఆ వీడియోలో మంగ్లీ కనబడుతోంది, ఒకసారి మీరు వాయిస్ వినండి. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చూడండి, తను అదే అడుగుతున్నారు. సో నా డ్యూటీ ఎలా ఆపుతామని చెప్పి పోలీస్ అధికారి అడుగుతున్నారు. పోలీస్ అధికారి వీడియో తీస్తూ ఉంటే చిటిక వేసి మరి వీడియో ఆపుతావా లేదా అంటోంది. బిఫోర్ దాట్ మీరు మంగ్లీ గారు మళ్ళీ గనక అంటే గతంలోనే మీరు ఈ వీడియో రికార్డ్ చేయక మునుపు లేదంటే ఈ పార్టీ అరేంజ్ చేసే మునిపే ఎస్ నేను తప్పు చేస్తున్నాను, ఇది పద్ధతా కాదా, నేను బయటికి మాత్రం మాటలు చెప్పడం కాదు, నేను పాటించాల్సినటువంటి మాటల్ని మీరు కొంచెం గుర్తు పెట్టుకొని మీరు కొంత ముందుకు వెళ్లాల్సింది. కానీ ఇక్కడ ఏం చేశారు, పూర్తిగా మీ నిర్వాకం అయిపోయిన తర్వాత అంతా బట్టబయలైన తర్వాత గుట్టు రట్టయిన తర్వాత వీడియో ఆపుతారు పోలీస్ అధికారిపై చేసుకుంటారా? ఆ పోలీస్ అధికారిపై చేసుకుంటారు. ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, నన్ను ఎట్లా ఆపుతారు మీరు? ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు, నన్ను ఎట్లా ఆపుతారు మీరు అనేది క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. సో నిజంగానే పోలీస్ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. బిఫోర్ దాట్ మీరు కొంత క్లారిటీగా ఉండి మీరు ఈ వీడియో మీరు ఈ పార్టీ ఆర్గనైజ్ చేసే ముందే అక్కడ గంజాయి లేకుండా డ్రగ్స్ లేకుండా వితౌట్ లైసెన్స్ లేనటువంటి ఆ లిక్కర్ బాటిల్ లేకుండా చూసుకోవాల్సింది. అంతా అయిపోయిన తర్వాత సమాజం ముందు గుట్టు రట్టు బయటపడిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ వీడియో ఆపుతావా లేదా అని పోలీసుల పైన దాడి చేయడం లేదా క్వశ్చన్ చేసిన వారిపైన దాడి చేయడం ఇది సబబు కార్యమో బహుశా. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూడండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది మంగ్లీ. రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ గంజాయి ఫారెన్ మద్యంతో పట్టుబడింది. రిసార్ట్స్ లో త్రిపుర రిసార్ట్స్ లో చేవెళ్ల ప్రాంతంలో రెడ్ హ్యాండెడ్ గా 48 మందితో పార్టీ నిర్వహిస్తుండగా పట్టుబడింది. ఈ పార్టీలో 9 మందికి పాజిటివ్ వచ్చింది. 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది పక్కా సమాచారంతో. చూడండి, సర్కిల్ లో కనబడుతోంది. పిసిఆర్ విజువల్ ఫుల్ గా ప్లే చేసి సర్కిల్ లో కనిపించేటువంటి ఆ అమ్మాయి మంగ్లీ, ఫోక్ సింగర్ మంగ్లీ ఆమె. సో ఫోక్ సింగర్ మంగ్లీ వీడియో ఆపుతావా లేదా మరి బెదిరిస్తోంది ఆ పోలీస్ అధికారిని. చిటికలు వేసి చేయి చూపించి మరి వీడియో ఆపుతావా లేదా అని పోలీస్ అధికారి ఫోన్ పైన ట్యాప్ చేసి ఫోన్ పైన కొట్టింది. అక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. సో వారంతా కూడా ఒకసారిగా పోలీస్ అధికారిపై తిరగబడుతున్నారు. నా డ్యూటీ నేను చేస్తున్నా, తప్పేంటి అంటూ కూడా
అధికారి క్వశ్చన్ చేస్తున్నాడు. బహుశా కొంత క్లియర్ గా ఇక్కడ విజువల్స్ లేవు, కానీ మనం ఈ విజువల్స్ కనుక క్లియర్ గా గమనిస్తే దాదాపుగా ఇక్కడ విజువల్స్ లో ఆ ప్రముఖ సెలబ్రిటీలు ఎవరనేది మాత్రం ఇట్టే తెలిసిపోయేది. సో కొంతమంది టు మై ఐడియా నేను చూస్తున్న ప్రకారంగా జబర్దస్త్ నటించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. సో జబర్దస్త్ షోలో, సో ఐఎమ్ సారీ టు మెన్షన్ ఇక్కడ షో పేరు మెన్షన్ చేసినది, కానీ ఆ షోలో నటించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నట్టుగా ఈ విజువల్ ద్వారా అర్థమవుతోంది. సో మరికొంతమంది ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడ హాజరైనట్టు తెలుస్తోంది. సో మన 9 మంది ఎవరు అనేది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. సో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మంగ్లీ నిజంగా డ్రగ్స్ తీసుకుంది అంటే మీరు నమ్ముతున్నారా? మంగ్లీ నిజంగానే ఈ రకమైన పార్టీలో అక్రమ మద్యాన్ని తీసుకొచ్చింది, తను ఒక బిగ్ స్కెచ్ తో, అంటే తనకు తెలిసి రకంగా పార్టీ నిర్వహించింది, డ్రగ్స్ ని అక్కడ తీసుకొచ్చిందనే మాటను మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ నేను ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్తాను. ఎస్ పెట్రిషియా, సో ప్రెసెంట్ మంగ్లీని అటు 9 మంది పట్టుబడ్డ వారిని పోలీసు ఎక్కడికి తరలించారు, ఎలా విచారిస్తున్నారు? రైట్, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. మంగ్లీ పెట్రిషియాని మళ్ళీ కనెక్ట్ చేసుకుంటాను నేను, ఎందుకంటే అసలు ఆ 9 మంది ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ వారంతా ఎవరు? ఎందుకంటే ఇక్కడ చూస్తున్న దాంట్లో విజువల్స్లో కొంతమంది నాకు అనిపిస్తున్న ప్రకారంగా ఈ విజువల్స్లో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కామెడీ షోస్ సంబంధించినటువంటి యాక్టర్స్ కూడా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సో మంగ్లీ అయితే పోలీస్ అధికారి పైన చేయి చేసుకొని ఎందుకు వీడియో తీస్తాను వార్నింగ్ ఇస్తోంది. వార్నింగ్ ఇచ్చి ఆ ఫోన్ పైన ట్యాప్ చేసింది, ఫోన్ పైన కొట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడే అనిపిస్తోంది, చాలా మంది ఇక్కడ కామెంట్స్ కూడా చేస్తున్నారు, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, కూసేవన్నీ కారు కూతలు. సో ఆ రకమైనటువంటి కామెంట్స్ ఇక్కడ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఒకరిని చెప్పే ముందు, ఒకరి గురించి ఇలా చేసే ముందు తాను కూడా కొంత ఆలోచించాల్సిందనేది కామెంట్స్ చేస్తున్నాయి. సో ప్రజెంట్గా మంగ్లీ పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ వ్యక్తుల్ని ఎక్కడికి తరలించారు పోలీసులు అని తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతంగా చేవెల్లోని త్రిపుర రిసార్ట్స్లో ఈ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. తన బర్త్డే పార్టీలో భాగంగా అక్రమ మద్యం, ఆ తర్వాత గంజాయి డ్రగ్స్ అక్కడ సేవించిన వారు ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. 9 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. సో మీరు చెప్పండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మంగ్లీ పార్టీ నిర్వహించిన తర్వాత చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మంగ్లీ సేవించిందా అనేటువంటి అనుమానం కూడా ఉంది, కాబట్టి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.